ఒక సాధారణ డెలివరీ బాయ్ కోటీశ్వరుల కూతురితో ఎలా రాత్రంతా గడిపాడు. డెలివరీ బాయ్కి ఉన్న ఉంగరం తన జీవితాన్ని మార్చేసింది. టైగర్, ఎందుకు ప్రపంచంలోనే ధనవంతుడైన వ్యక్తి ఇతని కాళ్ళను పట్టుకున్నాడు? ఈ సీక్రెట్ తెలుసుకున్న చాలా మంది డెలివరీ బాయ్స్ జీవితం మారిపోయింది. మీరు కూడా ఈ సీక్రెట్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ కథను వినండి. అభినవ్ ఒక ఇలరికం అల్లుడు. ఇంట్లో అన్ని పనులు ఒక పనివాడిలా చేసేవాడు. కానీ ఈరోజు అతను ఎవరినో కలుసుకోవడానికి వెళ్లాల్సింది. అది తన అత్త షర్మిలకి ఏమాత్రం ఇష్టం లేదు. ఓయ్ పనికి మాలినల్లుడా, ఇక్కడికొచ్చి నా కాళ్ళు పట్టు. బాగా నొప్పిగా ఉన్నాయి. అతే నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, వచ్చాక చేస్తాను. ఓయ్ సోమరిపోతూ, ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా నువ్వు సంపాదించలేదు. నా కూతురు పడేసిన దాన్ని తిని బ్రతుకుతున్నావు. నువ్వెవరినో కలవడానికి వెళ్తున్నావా? అప్పుడే అభినవ్ భార్య అనన్య అక్కడికి వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? పొద్దున్నే ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు మీరు? గొడవ నేను కాదు, నీ పనికి మారిన భర్త మొదలెట్టాడు. మీ నాన్న నిన్ను వీడికిచ్చి నీ గొంతు కోశాడు. నా మాట విని వీడిని వెంటనే బయటికి తన్ని తరిమే. అభినవ్, నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, కానీ ముందు అమ్మ చెప్పిన పని చేసేసి వెళ్ళు. లేదనన్య, నేను ఇప్పుడే వెళ్ళాలి, వెళ్తున్నా. అభినవ్ అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది చూసి షర్మిల కోపంతో ఊగిపోయింది. మళ్ళీ వస్తాడుగా, రాని. వీడికి సరైన గుణపాఠం చెప్పకపోతే నా పేరు షర్మిలయే కాదు. ఇప్పుడు అభినవ్ తన అత్త కోపం నుండి ఎలా తప్పించుకుంటాడు? ఆ తర్వాత ఏం జరగబోతోంది? కొద్దిసేపు తర్వాత అభినవ్ హైదరాబాదులోనే అతిపెద్ద హోటల్ సఫైర్కి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతనికి సరైన గౌరవం దక్కలేదు. ఏయ్ ఓయ్ బికారి, జేబులో చిల్లుగా లేదు. హోటల్లో తినడానికి వచ్చావా? ఇక్కడ నీళ్లు కొనడానికి కూడా నీ ఆస్తులు అమ్ముకోవాలి, అర్థమైందా? వెళ్ళెక్కడి నుంచే. అభినవ్ చినిగిపోయిన చొక్కా, అరిగిపోయిన చెప్పులు చూసి లోపలికి వెళ్ళాలి అనుకున్న అతన్ని గార్డ్స్ హోటల్ బయటే ఆపేశారు. హోటల్ ఓనర్ అక్రమ్ని కలవడానికి వచ్చాను. ఏంట్రా ఏమన్నావు? అక్రమ్ సార్ని కలవడానికి వచ్చావా? రేయ్, నీలాంటి వాడిని అక్రమ్ సార్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా పెట్టుకోడు, అర్థమైందా? అక్రమ్ సార్ని కలవడానికి వచ్చాడంట, వెళ్ళెక్కడి నుంచే. సెక్యూరిటీ గార్డ్స్ అభినవ్ని బయటకు ఈడ్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడే అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి తన కొత్త బాయ్ ఫ్రెండ్తో అక్కడికి వస్తుంది. సెక్యూరిటీ, ఈ బికారిగాళ్ళని ఇలా వెళ్ళగొట్టకూడదు. పాపం తిండి తిని ఎన్ని రోజులైందో ఏమో. అయినా మీ హోటల్లో మిగిలిపోయి పడేయాలి అనుకున్న ఫుడ్ ఉంటే ఈయనకిచ్చేయండి. పాపం చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కొద్ది రోజుల ముందే వైభవి అభినవ్తో గర్ల్ ఫ్రెండ్లా కలిసి తిరిగింది. కానీ ఇప్పుడు తననే అందరి ముందు ఒక బిచ్చగాడిలా నీచంగా అవమానిస్తూ ఉంది. వీడొకప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను బేబీ. ఆ మాటతో అభినవ్కి కోపం కట్టలు తెచ్చుకుంది. కానీ అతను ఏదైనా చెప్పేలోపే అక్కడికి ఒక లగ్జరీ కారు వచ్చాగుతుంది. అక్రమ్ సార్ వచ్చేశారు. ఆ కారు ఆగ్గానే గేటు దగ్గర ఉన్న గార్డ్స్ కారు వైపు పరిగెడతారు. అప్పుడే ఆ కారులో నుండి ఆ హోటల్ ఓనర్ అక్రమ్ దిగుతాడు. కారు దిగ్గానే అక్రమ్ చూపు అభినవ్ చుట్టూ ఉన్న జనం పైన పడుతుంది. ఆ గుంపుని చూడగానే అక్రమ్, లాబీలో ఎంతమంది ఎందుకు గుమ్మిగూడారు? తెలియదు సార్, ఎవరో బికారిగాడు మిమ్మల్ని కలవాలంటున్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను నా హోటల్లో ఇలాంటి వాళ్ళు కనిపించకూడదని. బయటికి గెంటండి విని. ఎస్ సార్, వెళ్ళు. అక్రమ్ చెప్పిన మాట వినగానే గార్డ్స్ అభినవ్ వైపు వెళ్లి అతన్ని బయటకు లాక్కుని వెళతారు. గార్డ్స్ అభినవ్ని అక్రమ్ ముందు నుండే తీసుకువెళతారు. అప్పుడే అక్రమ్ చూపు అభినవ్ చేతికి ఉన్న ఉంగరం పైన పడుతుంది. ఆ తరువాత జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోతారు. వదిలేండి అతన్ని. కానీ సార్, అభినవ్ చెయ్యికి ఉన్న ఉంగరం చూసి అక్రమ్ గార్డ్స్ ని ఆపేస్తాడు.
టైగర్ అంటూ కోటీశ్వరుడైన అక్రమ్ అభినవ్ ముందు మోకాళ్లపైన కూర్చుంటాడు. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. నన్ను క్షమించండి టైగర్. ఎందుకు సిటీలో అతిపెద్ద బిజినెస్ మ్యాన్ మోకాళ్ల మీద కూలబడిపోయాడు? దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఆ రహస్యం అందరి ముందు బయటకొస్తుందా? అభినవ్ అక్రమ్ని కలిసిన విషయం గురించి అతను ఎవరికీ చెప్పలేదు. తరువాత రోజు అభినవ్ అనన్యకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఆఫీసులో అందరూ హడావిడిగా పరిగెత్తుతున్నారు. అతను చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ వెళుతున్నాడు. అప్పుడే బ్రేకింగ్ న్యూస్. జిఎంకే ఇండస్ట్రీస్ ఫేట్ మారడానికి ఈ టెండర్ ఒక లాస్ట్ హోప్. ఈ న్యూస్ తో జిఎంకే ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ భారీగా పడిపోయింది. మునిగిపోతున్న తన కంపెనీని అనన్య ఎలా కాపాడుకుంటుంది? గాయ్స్, ద సిచ్యువేషన్ డజంట్ లుక్ గుడ్. ఇదే మన లాస్ట్ హోప్. జిఎంకే ఇండస్ట్రీస్ రివైవ్ చేయడానికి. సిద్ధార్థ్ అనన్య ఫ్రెండ్ మరియు బిజినెస్ పార్ట్నర్. తాతగారు మరణించాక అనన్య సిద్ధార్థ్ని తన పార్ట్నర్గా చేసుకుంది. కానీ అతనికి అనన్య లైఫ్ పార్ట్నర్ అవ్వాలని ఆశ. కానీ అనన్య తాతగారు తన పెళ్లిని ఒక పేదవాడైన అభినవ్తో చేశాడు. అనన్య సైలెంట్గా తన సీట్లో కూర్చుంది. అప్పుడే తన పక్కనే కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్, అనన్య, టెండర్ దొరకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్సో డజంట్ లుక్ గుడ్. ఇది ఇలాగే కొనసాగితే మన కంపెనీ దివాలా తీస్తుంది. యు నో వెరీ వెల్, ఈ కంపెనీ కోసం తాతయ్య గారు ఎంత కష్టపడ్డారో నీకు బాగా తెలుసు. ఏళ్ల తరబడి కష్టపడి ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా టాప్ ప్లేస్ కి వెళ్ళాడు మా తాతయ్య గారు. ఒక్క దెబ్బతో అలా ఎలా అయిపోతుందంతా? అలా అలా జరగకూడదు. మనం 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 ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అనన్య, తాతగారి దగ్గర కొంతమంది స్ట్రాంగ్ పాత అసోసియేట్స్ ఉండేవాళ్ళు. సిద్ధార్థ్ ఆర్డర్స్తో మనం వాళ్ళతో డీల్ క్లోజ్ చేసేసాం మన మెర్జ్ గురించి. ఓ రవి గారు, నాట్ అగైన్. ఈ న్యూస్ తర్వాత మనతో ఎవరు మర్జ్ చేయరు. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్. హార్దిక్, లెట్స్ సీ యువర్ ప్లాన్. రవి అనన్య తాతగారి దగ్గర పనిచేసేవారు. ప్రపంచవ్యాప్తంగా జిఎంకే ఇండస్ట్రీస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయన సహాయపడ్డాడు. కానీ ఈరోజు అతను కేవలం పేరుకు మాత్రమే ఆ కంపెనీ అడ్వైజర్. గుడ్ మార్నింగ్ మిసెస్ మేరీ. సచ్ బ్రైట్ బ్యూటిఫుల్ మండే. ఎలా ఉన్నారు? ఈ రోజు ఆఫీస్ అంతా ఎంత హడావుడిగా ఉందంటే. నువ్వు రోజు ఒక పనోడిలా చాకిరీ చేస్తూ ఉంటావు. అసలు ఎప్పుడైనా న్యూస్ చూస్తావా? ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కి అల్లుడివి నువ్వు. బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉండు. నా వరకు రాని అంత పెద్ద న్యూస్ ఏముందబ్బా? చూడు, గవర్నమెంట్ టెండర్ దక్కకపోయేసరికి జిఎంకే ఇండస్ట్రీస్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వెంటిలేటర్ పైన నడుస్తున్న జిఎంకే ఇండస్ట్రీస్ కి దక్కాల్సిన 200 కోట్ల టెండర్ అహూజా కార్పొరేషన్ కి దక్కింది. హలో హలో మ్యామ్. ఎస్ మ్యామ్. ఐల్ బ్రింగ్ ద ఫైల్స్ టు యువర్ క్యాబిన్ రైట్ నౌ. అరే అనన్య ఎక్కడుంది? నన్ను డిస్టర్బ్ చెయ్యకు. అనన్యాని ఎప్పుడు కలవడం కుదరదు. ఎక్కడ తను? ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు. మీరెక్కడికి వెళ్తున్నా? కాన్ఫరెన్స్ రూమ్. థ్యాంక్ యూ మిసెస్ మేరీ. ఏ ఆగు. అనన్య, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. అభినవ్ని ఇలా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అభినవ్ ఒక పనికిమాలిన ఇల్లరిక పరుడని అందరికీ ముందే తెలుసు. అభినవ్, గెట్ అవుట్ ఇప్పుడు కాదు. అనన్య, నేను మీ అందరినీ ఈ ప్రాబ్లం నుండి బయటపడేయడానికి వచ్చాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నాకు 5 నిమిషాల టైం ఇవ్వు చాలు. అభినవ్ ఇలా అనగానే సిద్ధార్థ్ కోపంతో అభినవ్ దగ్గరికి వెళ్ళి, ఇది ఒక కాన్ఫరెన్స్ రూమ్. నీకు ఎంత ధైర్యం ఉంటే కంపెనీ మ్యాటర్స్ లో తలదూరుస్తావు? అనన్య, ఫస్ట్ వీడిని కంపెనీ నుండి తీసేయి. వీడు వచ్చిన దగ్గర నుండే నీ కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. అనన్య, టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. సిద్ధార్థ్ అభినవ్ని కంపెనీ రూమ్ నుండి Security. బయటికి తోసేస్తాడు. సెక్యూరిటీ, వీడిని బయటికి గెంటేయండి. మేరీకి అభినవ్ పైన జాలిగా అనిపించి సిద్ధార్థ్ని రిక్వెస్ట్ చేస్తుంది. సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ మ్యాటర్. మీరు కాన్ఫరెన్స్ రూమ్ కి అవునా? వెళ్ళండి. అడిగినట్టుగా ఫైల్స్ తెచ్చారా? Yes. ఇలా ఇవ్వండి. కోపంతో ఎర్రబడిపోయిన సిద్ధార్థ్ మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళిపోయాడు. వదలండి అతన్ని. ఇతను ఎవరో రోడ్డు పైన తిరిగేవాడు కాదు. ఇతను మీ అనన్య మేడం హస్బెండ్. ఇంకా
మీ ఓనర్ గారి అల్లుడు కూడా. మర్చిపోయారా మీరంతా? థ్యాంక్ యూ మిసెస్ మేరీ. మీరిచ్చినంత గౌరవం నాకు అనన్య మరియు నా అత్త కూడా ఇవ్వట్లేదు. యు ఈడియట్, కమ్ విత్ మీ రైట్ నౌ. నువ్వంటున్నావు కదా ఈ కంపెనీని ప్రాబ్లం నుండి కాపాడతాను అని. ఎలా? ఎలా అనేది నాకు కూడా తెలీదు మిసెస్ మేరీ. కానీ నేను ఏది చేయాలన్నా నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ కావాలి. అది లేకుండా ఐఎమ్ హెల్ప్లెస్. ఎలాంటి ఇన్ఫర్మేషన్? నాకు ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ డీటెయిల్స్ కావాలి. షేర్ హోల్డర్స్ లిస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా కావాలి. అది లేకుండా నేనేం చేయలేను. అభినవ్, నువ్వు చూసావు కదా లోపల ఏం జరిగిందో. ఇంకా ఇంత జరిగాక కంపెనీలో ఏ ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా నీకు హెల్ప్ చెయ్యరు. మరి ఎలా? కానీ ఒక్కడున్నాడు నీకు హెల్ప్ చేయగలిగేవాడు. రవికాంత్ దేశాయ్ సార్. అతను అనన్య తాతగారికి క్లోజ్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ అతన్ని సైడ్ చేసేశాడు. కానీ ఒక్క విషయం, రవికాంత్ దేశాయ్ ఈజ్ ఏ చైన్ స్మోకర్. ప్రతి గంటకి ఇక్కడికొచ్చి స్మోక్ చేస్తాడు. ఆయన కోసం నువ్విక్కడ వెయిట్ చెయ్యి. అతనితో మాట్లాడే ప్రయత్నం చెయ్యి. నువ్వతన్ని ఎంత కష్టపడైనా సరే కన్విన్స్ చెయ్యి. ఐఎమ్ షూర్ హీ విల్ డూ ఇట్. ఓకే, నేను వెళ్ళాలి. ఆల్ ది థ్యాంక్ యూ. బెస్ట్. నమస్తే మంత్రి గారు, ఎలా ఉన్నారు? అరే అభినవ్ గారు, మీరు నాకు కాల్ చేశారా? నా జన్మ ధన్యమైపోయింది. అలాంటిదేం లేదు. నాకు మీ నుండి ఒక చిన్న హెల్ప్ కావాలి. ఒక డెలివరీ బాయ్ అయిన అభినవ్కి మంత్రితో ఎలా పరిచయం? మంత్రి అభినవ్తో ఇంత మర్యాదగా ఎందుకు మాట్లాడుతున్నారు? అభినవ్ మంత్రితో ఏదో మాట్లాడుతుండగానే రవికాంత్ దేశాయ్ అక్కడికొచ్చారు. అయితే మీరు వెంటనే డీటెయిల్స్ కనుక్కొని నాకు కాల్ బ్యాక్ చేయండి మంత్రి గారు. ఉంటాను. థ్యాంక్ యూ. రవికాంత్ గారు, జిఎంకే ఇండస్ట్రీస్ మెర్జర్ ఏకే ప్రైవేట్ లిమిటెడ్తో ఎలా ఉంటుంది? ఏకే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మన కంపెనీకి చాలా పాత అసోసియేట్స్. కానీ అభినవ్, నీకు వాళ్ళ గురించి ఎలా తెలుసు? అప్పుడు అభినవ్ చెప్పింది విన్న రవికాంత్ షాక్ అయ్యాడు. అతని సిగరెట్ కాల్చకుండానే వెంటనే అభినవ్ని కాన్ఫరెన్స్ రూమ్లోకి తీసుకెళ్లాడు. రే బికారి, నువ్వింకా పోలేదా ఇక్కడి నుంచి? బిహేవ్ యువర్ సెల్ఫ్. అనన్య, నేను అభినవ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా. హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ ప్లాన్. ఈ బికారి దగ్గర నీ వయస్సు కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీని రన్ చేయడంలో ఉంది, గుర్తుంచుకో. మనం అభినవ్ చెప్పింది వినాలి. హీ హ్యాస్ ఎ పాయింట్. అలా ఎలా చెప్తున్నారు మీరు? అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ డిస్కషన్ మధ్యలో అనన్య లోతైన ఆలోచనలో పడిపోయింది. తన తాతగారు చెప్పిన ఒక మాట తనకి గుర్తొచ్చింది. అనన్య తల్లి, అభినవ్ నీకు హస్బెండ్గా కరెక్ట్ పర్సన్ అమ్మా. గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి సమస్య వచ్చినా దాని నుంచి అభినవ్ మాత్రమే నిన్ను బయటకు తీసుకురాగలుగుతాడు. ముందు జరుగుతున్న గొడవ విని అనన్య గట్టిగా అరుస్తుంది. సిద్ధార్థ్, ఈ కంపెనీ నాది అని నువ్వు మర్చిపోకు. అన్ని డెసిషన్స్ కి విటో పవర్ నా దగ్గరే ఉంటుంది. సిట్ డౌన్. అభినవ్, కూర్చుని త్వరగా చెప్పు. అనన్య సిద్ధార్థ్ పైన అరవడం చూసి అభినవ్ లోపల సంతోషించాడు. రవికాంత్ అభినయ్ని తన పక్కన ఉన్న సీట్లో కూర్చోబెట్టాడు. కూర్చోగానే తన ముందున్న నీళ్లని ఒక్క గుక్కలో తాగేశాడు అభినవ్. అనన్య, నాకు అన్నిటికంటే ముందు కంపెనీ ఇన్వెస్టర్స్ డీటెయిల్స్, షేర్ హోల్డర్స్ లిస్ట్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ కావాలి. అంతకంటే ముందు నేను చేయగలిగింది అయితే ఏం లేదు. దిస్ ఇస్ టూ మచ్. మేము ఇలా ఎవరికి పడితే వాళ్ళకి మా కంపెనీ డీటెయిల్స్ ఇవ్వలేం. ప్రవీణ్, నీ ల్యాప్టాప్ పాస్ చేయి. అనన్య, నువ్వు వీడి మాటలు విని ఇలా- ల్యాప్టాప్ పాస్ చేయి. సిద్ధార్థ్,
వై డోంట్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్ హా? అతను నా భర్త అని ఎందుకు మర్చిపోతూ ఉంటావు నువ్వు? 2 ఏళ్లలో అనన్య తన కోసం మొదటిసారి పోట్లాడడం చూస్తున్నాడు అభినవ్. అనన్య నాకు ఈ స్టేట్మెంట్స్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ వదిలి వెళ్ళిపోవడానికి ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో చాలా ట్రాన్సాక్షన్స్ మీద నాకు అనుమానంగా ఉంది. అసలు నువ్వేం బాగుతున్నావు? ఇవన్నీ గాలి మాటలు. ఒక విషయం చెప్పు, ముందు ఈ కంపెనీ దివాలా తీయకుండా ఎలా కాపాడతావు? పడిపోయే షేర్స్ని ఎలా కంట్రోల్ చేస్తావు అభినవ్? అనన్య ఈ కంపెనీ షేర్స్ బైబ్యాక్ చేయాలి. బ్రిలియంట్ ఐడియా. నువ్వేమనుకున్నావు? ఇప్పటి వరకు మాకు ఈ ఐడియా రాలేదనుకున్నావా? అభినవ్, మా దగ్గర ఇప్పుడు ఫండ్స్ లేవు. ఆల్ రైట్, ఓకే, లెట్ మీ మేక్ ఏ కాల్ అంటూ ఫోన్ చేశాడు అభినవ్. అతని ఫోన్లో అన్న మాట విని అనన్యతో పాటు మిగతా అందరూ షాక్ అయ్యారు. సిద్ధార్థ్, ప్రవీణ్ అయితే నోరెళ్లబెట్టి చూస్తున్నారు. హాయ్ మిస్టర్ రఘురామ్, నా మాట జాగ్రత్తగా వినండి. ఏకే ఇండస్ట్రీస్ అకౌంట్ నుండి జిఎంకే ఇండస్ట్రీస్ అకౌంట్లోకి ఇప్పుడే 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత ఏకే ఇండస్ట్రీస్ అండ్ జిఎంకే ఇండస్ట్రీస్ మెర్జర్ని పబ్లిక్కి అనౌన్స్ చేయండి వెంటనే. అలాగే అహుజా కార్పొరేషన్ షేర్స్ అన్ని వెంటనే కొనేయండి, వెంటనే. రవికాంత్ అభినవ్ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. కానీ అనన్య అభినవ్ నోట్ల నుండి ఇంత పెద్ద పెద్ద మాటలు రావడం విని భయపడిపోయింది. తన ఇల్లరిక మొగుడు ఇంత పెద్ద కంపెనీ ఓనర్తో మాట్లాడి మెర్జర్కి ఒప్పించడం తను నమ్మలేకపోతుంది. అభినవ్, ఎవరు నువ్వు? అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్యని చూశాడు. కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. 10 రూపాయలకు చేయి చాచే అభినవ్ తన భార్య కంపెనీకి 500 కోట్లు ఎలా ఇప్పించాడు? ఒక ఇల్లరిక పనుడు ఏకే ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీతో జిఎంకే ఇండస్ట్రీ మెర్జర్ ఎలా చేయించాడు? గవర్నమెంట్ టెండర్ దొరకకపోవడం వెనక సిద్ధార్థ్, ప్రవీణ్ల కుట్ర ఏదైనా ఉందా? మంత్రికి కాల్ చేసి ఏ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు అభినవ్. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని వినండి సరికొత్త సూపర్ హిట్ సిరీస్ టైగర్ రిటర్న్స్.